న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె సైరన్ మోగించేందుకు ఆర్టీసీ కార్మిక వర్గం సిద్ధమవుతోంది. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 22వ తేదీ నుండి సమ్మె బాట పట్టక తప్పదని హెచ్చరిస్తోంది. సమ్మె సమాయత్తంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కరీంనగర్ 1 మరియు 2 డిపోల గేట్ల వద్ద గేట్ మీటింగ్లను నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పే స్కేల్, ఉద్యోగ భద్రత, ఉద్యోగ నియామకాలు, జేబీఎంలను ఆర్టీసీకే సమకూర్చడం లాంటి అంశాలను వెంటనే సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యాజమాన్య బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. సమ్మె సన్నాహక భాగంలో రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం కలిసి ఇలా ఆర్టీసీ కార్మికులను కావాలని చెప్పి సమ్మెకు పంపించడం జరిగింది. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆర్టీసీలో ఈ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తూ ఇలా ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసింది ప్రభుత్వం. ఆర్టీసీ ఆస్తులనే కాకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కార్మికులందరినీ బయటకు పంపించేటువంటి శ్రీకారానికి చుట్టింది. కాబట్టి ఇలా కార్మికులంతా సమ్మె తప్ప వేరే మార్గం లేదు, జేఏసీ ద్వారా సమ్మె చేయాలని చెప్పి అందరూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మొదటిది 16 ఏళ్ల నుంచి మరి 16,000, 17,000 రిటైర్మెంట్ అయితే ప్రమోషన్ లేవు, రిక్రూట్మెంట్ లేదు. అట్లాగే ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వంలో విలీనం చేస్తాం, పీఆర్సీలు ఇస్తాం, రిటైర్ అయిన వాళ్ళ బకాయిలు ఇస్తాం, ఆర్టీసీ సంక్షేమ పథకాలు